విహారీ లక్ష్మి ఒక దగ్గర కారు ఆపుకొని నిలబడి ఉంటారు. ఇంకా లక్ష్మి కారులో కూర్చొని ఉంటుంది. విహారీ బయట నించొని ఇప్పుడు లక్ష్మికి కళ్ళు రావు, పాపం లక్ష్మి పరిస్థితి ఏంటి ఇలా జరుగుతుంది, లక్ష్మికి ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. లక్ష్మికి డోనర్ దొరికి లక్ష్మికి కళ్ళు వచ్చే వరకు ఈ విషయం లక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు రుక్మిణి రౌడీల నుండి తప్పించుకొని విహారీ వాళ్ళ కారు పక్కన నిలబడి ఉంటుంది. రుక్మిణి కోసం రౌడీలు వెతుకుతూ ఉంటారు. ఇంకా చాలాసేపు వరకు అలా చూస్తూ దాక్కొని ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రుక్మిణి రౌడీలు ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటే ఇటే వస్తున్నారు అనుకొని ఆ విహారీ వాళ్ళ కార్ డిక్కీ ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇంకా డిక్కీ లోపల కూర్చొని ఉంటుంది. ఇంకా ఆ తర్వాత విహారీ కార్ ఎక్కి కార్ తీయబోతూ ఉంటాడు. అప్పుడే రౌడీలు వచ్చి కార్ డోర్ని కొట్టడంతో విహారీ డోర్ ఓపెన్ చేస్తాడు, గ్లాస్ని షట్ డౌన్ చేస్తాడు. ఇంకా అలా చూసి ఈ ఫోటోలో ఉన్న ఆవిడని ఎక్కడైనా చూసారా సార్, మాకు కావాల్సిన వాళ్ళు తప్పిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటే లేదండి నేను చూడలేదు అని చెప్పి విహారీ చెప్తాడు. ఇంకా అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా విహారీ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి లక్ష్మి విహారీ ఇద్దరు కార్ దిగుతారు. అప్పుడే రా లక్ష్మి వెళ్దామని చెప్పి విహారీ చేయి పట్టుకుంటుంటే లక్ష్మి చేయిని విదిలించుకుంటుంది. పండన్న అని చెప్పి పిలవడంతో చెప్పండి అమ్మా అని అంటూ ఉంటాడు. నన్ను లోపలికి తీసుకెళ్ళు అంటే ఇంకా విహారీ కూడా తీసుకెళ్ళు పండు అని చెప్పడంతో పండు లక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా విహారీ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే రుక్మిణి కార్ డిక్కీలో నుంచి బయటికి వెళ్ళిపోదామని చూస్తుంటుంది. ఇంకా అలా వెళ్దామని గేట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రౌడీలు రుక్మిణి కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఉంటారు. ఇంకా అప్పుడే అంబిక లాన్లో నించొని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ రౌడీలకే ఫోన్ చేసి పట్టుకున్నారా, దొరికిందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. లేదు మేడం, ఇక్కడే తిరుగుతుంది, ఇక్కడే తప్పించుకుంది, ఇటు ఉన్నట్టే మాకు అనిపిస్తుంది, మేము ఇక్కడ వెతుకుతున్నాము అంటే దాన్ని ఎలాగైనా గంట లోపల పట్టుకుంటారా అని చెప్పి అంబిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు అక్కడే మాట్లాడి ఒక రౌడీ ఫోన్ మాట్లాడుతుంటే ఇంకో రౌడీ గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఆ రౌడీని చూసిన రుక్మిణి అయ్యో వీళ్ళు నన్ను చూసేసారా ఏంటి అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా అలా ఈవినింగ్ అయిపోతుంది. అక్కడ కిచెన్లో వాష్ ఏరియా దగ్గర రుక్మిణి దాక్కొని ఉంటుంది. సడన్గా రౌడీలు వచ్చారు అని చెప్పి దాక్కొని ఉన్న రుక్మిణి అటు తిరిగేసరికి బోర్ల స్టాండ్కి చేయి తగిలి బోర్ల శబ్దం వస్తూ ఉంటుంది. ఇంకా అది విన్న లక్ష్మి ఎవరక్కడ, వాష్ ఏరియాలో ఉంది, ఎవరు అనుకుంటూ లోపలికి వస్తుంది. ఇంకా అలా రుక్మిణి బోర్ల స్టాండ్కి తగలడంతో అందులో ఉన్న కొన్ని గిన్నెలన్నీ కింద పడిపోతాయి. అందులో కత్తిపీట కూడా ఉంటుంది, అది అక్కడ పడిపోయి ఉంటుంది. ఇంకా రుక్మిణి ఎవరైనా అడగడంతో ఒక చాటున దాక్కొని ఉంటుంది కబోర్డ్ పక్కన. లక్ష్మి ఎవరు అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇంకా అలా అక్కడ కత్తిపీట మీద లక్ష్మి కాలు వేయబోతూ ఉంటే అప్పుడే ఆగండి అమ్మా, అక్కడ కత్తిపీట ఉంది అని చెప్పి రుక్మిణి ఆపి ఆ కత్తిపీటను తీసి పైన పెడుతుంది. ఎవరమ్మా మీరు, ఎవరు దొంగ అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది. అప్పుడే పండు అక్కడికి వస్తాడు. అమ్మ నేను దొంగని కాదమ్మా, ప్లీజ్ అమ్మ అరవకమ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి ఎవరమ్మా మీరు, ఏంటి ఇక్కడ ఎందుకున్నారు, దొంగ కాదంటున్నారు ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నన్ను కొంతమంది రౌడీలు తరుముతూ వచ్చారమ్మా, అందుకే ఇక్కడ దాక్కున్నాను అని చెప్పి రుక్మిణి చెప్తుంది. అవునా అని అంటూ ఉంటారు. సరే అమ్మా ఇక్కడే ఉండండి, రేపు పొద్దున వెళ్తురులేండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా అలా అయ్యో లక్ష్మమ్మ ఆవిడ చేతికి గాయం ఉంది అని చెప్పి చెప్పడంతో వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాపో పండు అని చెప్పి అంటుంటే గాయం అని అనగానే పండు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. గాయం ఎలా తగిలిందమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే ఆ రౌడీల నుండి తప్పించుకుంటుంటే గాయమైందమ్మా అని చెప్పి చిన్నదేలేమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. అమ్మ ఇంత లక్షణంగా ఉన్నావు, నీ పేరేంటమ్మా అంటే లక్ష్మి అని లక్ష్మి చెప్తుంది. నీకు కళ్ళు ఎందుకు కనిపించట్లేదమ్మా అని అంటూ ఉంటే చిన్న ఇన్సిడెంట్ వల్ల నాకు కళ్ళు పోయాయమ్మా, మళ్ళీ వస్తాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మెడిసిన్ వాడుతున్నానని చెప్తుంది. ఇంకా అలా పండు రాగానే లక్ష్మి ఆవిడకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. పండు వెళ్ళి ఆవిడకి భోజనం ఏర్పాట్లు చేయి, ఎప్పుడు తిన్నారో ఏంటో అనగానే వద్దమ్మా వద్దు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. పర్లేదమ్మా రండి అమ్మ తిందురు కానీ అని చెప్పి పండు లక్ష్మి ఇద్దరు ఆవిడని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి భోజనం పెడతారు. ఇంకా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటూ ఉంటుంది. ఇంకా తిన్న తర్వాత నేను వెళ్ళిపోతానమ్మా అని అంటూ ఉంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారమ్మా, మీరు ఇక్కడే పడుకోండి, ఉదయాన్నే పండుని ఇచ్చి పంపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా బలవంతం చేయడంతో రుక్మిణి అక్కడే ఉంటుంది. ఇంకా పండు ఆవిడకి చాపా దిండు ఏర్పాట్లు చేయని చెప్పి లక్ష్మి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సరే లక్ష్మమ్మ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పి పండు అంటాడు. ఇంకా అలా లక్ష్మి బయటికి వచ్చిన తర్వాత అయ్యో ఆవిడ పేరు అడగడం మర్చిపోయానే అని అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్దాం అనుకుంటుంది. ఇంకా ఆ తర్వాత ఎందుకు లేరు మార్నింగ్ మాట్లాడుకుందామని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఉదయం అయిన తర్వాత ఆ పద్మాక్షి పేపర్ చదువుకుంటూ ఉంటుంది. అంబిక రూమ్లో కూర్చొని ఉంటుంది. ఏంటి వీడు ఈ పాటికి కాఫీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా, వీడికి పెత్తనాలు ఎక్కువైపోయాయి అని చెప్పి వీడు ఇంకా రాలేదేంటి అని పండు అని పిలుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రుక్మిణి సడన్గా రేవతి కళలో కనిపించేసరికి అమ్మ రేవతి అని చెప్పి సడన్గా లేచి కూర్చుంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా ఎందుకు అలా అరిచారు అని చెప్పి ఒక చిన్న
పాకెట్ అంటే బ్యాగ్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కవర్. ఇంకా అలా నా కూతురు గుర్తొచ్చిందమ్మా అని చెప్పి చెప్తుంది. అమ్మ నేను వెళ్ళిపోతాను అంటే, లేదమ్మా మీరు ఫ్రెష్ అవ్వండి, ఇదిగో ఈ చీర కట్టుకోండి, మీరు ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ చేశాక వెళ్దురు, నేను పండునిచ్చి పంపిస్తానమ్మా, ఈ సిటీ ఇంత పెద్ద ఊర్లో మీరు ఎలా వెతుకుతారు అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా నేను ఒక వ్యక్తిని కలవాలి, అతనే వాళ్ళని భయపెట్టిస్తాడని నా కూతుర్ని ఇట్లా నన్ను మోసం చేసి నా కూతుర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి పెంచుతున్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు, నా ఆస్తి కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అమ్మ నేను పండు నుంచి పంపిస్తానని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా అలా ఆవిడ అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే అంబిక వస్తుంది. ఇంకా పండు పండు అని పిలుస్తూ వస్తూ ఉంటే, ఏమైంది అంబికమ్మ ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. ఏంటే నా మాటలు నీకు అరుపుల్లాగా వినిపిస్తున్నాయా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళిద్దరి మధ్యలో కాసేపు డిస్కషన్ అవుతుంది. ఏదో పాపం పోనీలే కళ్ళు పోయాయని ఊరుకుంటుంటే నువ్వు బాగా రెచ్చిపోతున్నావే అని చెప్పి అంబిక అంటుంది. నేను కాదమ్మా రెచ్చిపోయేది, పాపం పోనీ అని నేను ఊరుకుంటున్నాను, మీరు రెచ్చిపోతున్నారు, లేదంటే ఎప్పుడో మీ గురించిన విషయాలన్నీ విహారి గారికి చెప్పేసి ఉండేదాన్ని అని చెప్పి నమ్మిన వాళ్ళని మోసం చేసే లాగా నేను కాదమ్మా అని చెప్పి అంబికని ఇండైరెక్ట్గా లక్ష్మి తిడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి అంబిక చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడే పండు అక్కడ నుంచి వస్తాడు. ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, కాఫీ ఇవ్వాలని తెలియదారా నీకు అని చెప్పి ఆ అంబిక పండు చెంప పగలగొడుతుంది. ఇంకా అలా సీరియల్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.